పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉంది. సో కాల్పుల విరమణ పేరుతో మరోసారి ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది. సో ఆపరేషన్ సింధు పేరుతో భారత ఆర్మీ అంతే ధీటుగా వాళ్ళకి జవాబులు ఇస్తోంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆర్మీకి. పాకిస్తాన్ నుంచి బుల్లెట్లు కురిపిస్తే మన నుంచి వైమానిక దాడులు జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఈ రోజు ఏదైతే కాల్పుల విరమణలో భాగంగా ఎలాంటి చర్చలు జరపాలనే దానిపైన మధ్యాహ్నం తర్వాత ఇరు దేశాల మధ్య ఆఫీసర్ల స్థాయి మీటింగ్ జరుగుతా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మీ ఆపరేషన్స్ సంబంధించిన ప్రతినిధులు పాకిస్తాన్ అటు భారత్ సంబంధించిన ప్రతినిధులు సమావేశమై కాల్పుల విరమణ అదేవిధంగా ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఓకేకి సంబంధించిన అంశం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాల్పులు కవింపులకు పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. సో 2 రోజుల క్రితం సాయంత్రం అంటే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ మళ్ళీ అదే రోజు రాత్రిపూట జమ్మూలోని, రాజస్థాన్లోని, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో కాల్పులు జరపడం భారత్ సేన కూడా అంతే ధీటుగా వాళ్ళకి సమాధానం ఇచ్చింది. సో దీనిపైన భారత ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ జరిపిన తర్వాత కూడా ఈ విధంగా చర్యలు చేపట్టడం పాకిస్తాన్ బుద్ధికి ఇది ఒక ప్రతీకాష్ట అంటూ భారత్ సంబంధించిన నిన్న అదైతే వైమానిక సంబంధించిన 3 ప్రతినిధులు నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. సో ఏదైతే దీని తర్వాత భారత్కు ప్రధానమంత్రి భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ అయితే బుల్లెట్ల వర్షం కురిపిస్తే మనం వైమానిక దాడులతో వర్షం కురిపించాలంటూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సో ఈ రోజు జరిగే సమావేశంలో ఖచ్చితంగా చాలా అంశాలు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ కి ప్రధానంగా కొన్ని ఏదైతే భారత్ కొన్ని అది పెట్టే అవకాశం ఉంది, స్పష్టమైన కొన్ని నియమ నిబంధనలు. ఎందుకంటే పహల్గాం దాడిలో దాదాపు 26 మందికి పైగా మన భారతీయులు చనిపోయారు. సో చాలా మందికి గాయాలయ్యాయి. సో వారిని చంపిన ఎవరైతే ముష్కరులు 4 ఉన్నారో వారు ఎక్కడున్నారు, వారిని మాకు అప్పగించాలని ఒక షరతులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ పైన ప్రతీకారంలో భాగంగా ప్రతిసారి ఎల్ఓసి దగ్గర అటు జమ్మూ కాశ్మీర్ పిఓకే దగ్గర పాక్ కవింపులకు చర్యలు పాల్పడుతుంది. సో అలాంటి జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా పిఓకే విషయంలో మధ్యవర్తిత్వం అంటే వేరే దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఏదైతే పాక్ అక్రమంగా ఆక్యుపై చేసిందో పిఓకేను దానిని మాకు తిరిగి ఇచ్చాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఒకవేళ భారత్ పై ఎలాంటి ముష్కరుల దాడి జరిగినా అది యుద్ధంగానే ప్రకటిస్తాం, ఖచ్చితంగా ప్రతి దాడి దిగుతామంటూ ఇంకా శాంతి అనేది లేదు, మాకు ఓపిక నశించింది, ఇకపై ఉండదంటూ ఇలాంటి ప్రతిపాదనలను పాకిస్తాన్ ముందు పెట్టే అవకాశం ఉంది. సో ఇప్పటికే పాకిస్తాన్ అగ్రదేశాలను ఆశ్రమం వాళ్ళని హెల్ప్ కోరుతా ఉంది. ఒక పక్క ఫైనాన్షియల్ గా, ఒక పక్క ఈ యుద్ధ సామాగ్రికి సంబంధించిన చైనాను కానీ వేరే అమెరికా లాంటి దేశాలను, అరబ్ కంట్రీ దేశాలను ఆర్థిక సాయం కోరుతా ఉంది. కానీ ఎక్కడ వాళ్ళకు పుట్టట్లేదు. సో కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపుతుందనే పైన అందరికీ ఉత్కంఠతో ఉంది. సో ఖచ్చితంగా ఈసారి చాలా డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది భారత ప్రభుత్వం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అంశాలు ప్రతిసారి భారత్ పై దాడి చేస్తా ఉన్నారు వాళ్ళు. బాంబే దాడులు కానీ, అదేవిధంగా హైదరాబాద్ మీద జరిగిన బాంబ్ బ్లాస్టులు కానీ, ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టులు కానీ, ఢిల్లీ హైకోర్టు ముందు జరిగిన బాంబ్ బ్లాస్టులు కానీ, పహల్గాం ఘటన కానీ, పుల్వామా అటాక్ కానీ, సో ఇవన్నీ చూస్తే చాలా మంది చనిపోయారు. సో దీని వెనుక పాకే ప్రధాన అస్త్రంగా ఉంది. సో పాక్లోనే ఉగ్రవాద స్థావరాలను మనోళ్ళు దాడి చేసి దాదాపు 100కు పైగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులను చంపడం జరిగింది. సో కానీ ఇంకా ఎంతకాలం ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు. సో పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు ఎవరు టెర్రరిస్టుల సపోర్ట్ చేసే కంట్రీలకు సపోర్ట్ చేయదంటూ భారత్ కూడా అన్ని దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పాక్ కి ఇప్పుడు గత్యంతరం లేదు, చర్చలు జరపాల్సిందే. సింధు జలాల విషయంలో కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైతే ముష్కరులు మన భారతదేశానికి వచ్చి ఏమైనా అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సింధు జలాలు ఆఫ్ చేస్తాం. సింధు జలాల్లో ఎప్పుడు ఆఫ్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ పిఓకేలో కానీ ఎక్కడైనా కానీ పాక్ కవింపు చర్యలు పాల్పడితే సింధు జలాలు ఒప్పందం రద్దు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నడుస్తూనే ఉంది ఇంకా. సో పాకిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు నీటి కష్టాలు మొదలయ్యాయి. సో కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న రైతులు, మిగతా పట్టణాలకు నీరు అందని పరిస్థితి ఉంది. కాబట్టి పాక్ ఖచ్చితంగా సంధి కోసమే వచ్చే అవకాశం ఉంది. పాక్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత 12 గంటలకు ఈ ఆఫీసర్ల స్థాయి మీటింగ్ ఉంటుంది. ఆఫీసర్ల స్థాయి మీటింగ్ లో ఎలాంటి చర్చలు జరుపుతారు, చర్చలు మాత్రమే. ఎక్కడ ఇది ఆపరేషన్ సింధూర్ ఇంకా రద్దు, మనోళ్ళు వెనక్కి తగ్గలేదు. కేవలం ఈ చర్చలు ఒకవేళ మంచిగా ముగిస్తే మాత్రము మనం కూడా తగ్గుతాం, వాళ్ళు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ పాక్ అదేవిధంగా మొండిపట్టు మాత్రం మనోళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే బాధితులం మన మీద దాడి చేసింది వాళ్ళు. పిఓకే నుంచి వచ్చి మన మీద దాడి చేశారు. పాక్లో ట్రైనింగ్ అయి అక్కడనే ఉన్న ప్రధాన పట్టణాల్లో పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద క్యాంపులు ఏర్పాటు చేసుకొని మసీదుల్లో
వాళ్ళ క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి ఏరియాలో ట్రైనింగ్ చేసుకోవడం వల్ల సమాజం అంతా ఏమనుకుంటుంది, ఇది గుడి లేకపోతే ఇది మసీదు అనుకొని భావించి ఎవరు అక్కడ ఎలాంటి చర్యలు పాల్పడ్డారు. కానీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనోళ్ళు మాత్రం పోయి మొత్తానికి దాదాపు 9 స్థావరాలు దాడులు చేశారు. 100 మంది పైగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చనిపోయారు. సో వీటన్నిటిని ఇంకా భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే పాకిస్తాన్పై ఒత్తిడి ఇంకా తేవాలి. పాకిస్తాన్పై కఠిన నిబంధనలు పెట్టాలి. సింధు జలాల నుంచి కానీ, పిఓకే అంశం కానీ, ఎల్ఓసి దగ్గర ఉన్న అంశాలు కానీ, సో చాలా అంశాలపై పాక్పై ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెస్తే మాత్రం వాళ్ళు ఒక దారికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పాక్ దారికి రాకపోతే మాత్రం ఆపరేషన్ సింధూర్ మాత్రం కొనసాగుతుంది. ఈ స్పష్టమైన ఆదేశాలు ఇండియన్ ఆర్మీ సేనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సో భారత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కేవలం కొంత శాంతి చర్చలు మాత్రమే జరిపేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఇరు దేశాలు అంగీకరిస్తే మాత్రమే ముందుకెళ్తాం తప్ప మేము గతంలో లాగా శాంతిని ఉంచుకుంటూ మేము కూర్చోలేం. ఖచ్చితంగా దాడి చేస్తే, మీరు బుల్లెట్ల దాడి చేస్తే మేము వైమానిక దాడులు చేస్తామంటూ భారత సేన హెచ్చరికలు జారీ చేస్తుంది. చూడాలి మరి మధ్యాహ్నం తర్వాత ఎలాంటి చర్చలు జరుపుతారు, చర్చల్లో ఎలాంటి డిమాండ్స్ వాళ్ళు పెడతారు, ఎలాంటి డిమాండ్స్ మనం పెడతాం, దానికి ఎంతవరకు ఇరు దేశాలు ఒప్పుకున్న తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం.